హాయ్ ఫ్రెండ్స్, మనము ఇప్పుడు మాతృమరణాల్లో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాము. ఇది కేంద్రం శాంపిల్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని బులెటిన్ని 2020-22 సంవత్సరానికి విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం మెటర్నల్ మోర్టాలిటీ రేషియోలో 5వ స్థానంలో ఉంది. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేషియోలో మనము 9వ స్థానంలో ఉన్నాము. దీంట్లో కేరళ రాష్ట్రంలో తక్కువ నమోదు చేసింది. ఎంఎంఆర్ అయినా ఐఎంఆర్ అయినా తక్కువ నమోదు చేసింది. ప్రతి 1,00,000 ప్రసవాలకి కేరళ రాష్ట్రం 18 మంది మృత్యువాత పడుతున్నారు. అంటే 1,00,000 ప్రసవాలకు మాతృమరణాలు 18 ఉన్నాయి. ఐఎంఆర్ విషయంలో కేరళ 12 మాత్రమే ఉంది, అంటే శిశు మరణాలు. మన తెలంగాణ రాష్ట్రంలో గత 2018-20లోనేమో 45గా ఉంటే ఇప్పుడు పెరిగింది. 2020-22లో 50కి పెరిగింది. ఇది ఎంఎంఆర్కి మనకి జాతీయ సగటు 88గా ఉంది. అందులో మళ్ళీ 2022 సంవత్సరానికి మనది శిశు మరణాల సంఖ్య 18కి తగ్గింది. అంతకుముందు ఎక్కువగా ఉండే, ఇప్పుడు తగ్గింది. కేరళలో చాలా తక్కువ, అన్నిట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ మాతృమరణాలు శిశు మరణాల్లో ఎక్కువ మధ్యప్రదేశ్లో సంభవిస్తున్నాయి. అక్కడ మాతృమరణాలు 159, శిశు మరణాలేమో 40గా ఉన్నాయి. దేశంలోనేమో 88గా ఉంది, జాతీయ సగటు 88గా ఉంది.